జీవించుచున్నాడు. మంచిది మంచిది మంచిది. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నా జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, నా జీవితము దేవునితోనే అంకితం. నేను క్రీస్తు కొరకే ఉంటా, క్రీస్తు శిలువ మోస్తా, క్రీస్తు కొరకు జీవిస్తా, నా జీవితము దేవునికి అంకితం. బ్రతికిన దేవుని కొరకే, చచ్చిన దేవుని కొరకే. ఇక అంటున్నాడు, మరి నేను క్రీస్తు శిలువ మోస్తూ శిలువ కొరకే, దేవుని కొరకే జీవిస్తా. క్రీస్తు శిలువ మోస్తూ దేవుని కొరకే జీవిస్తున్నాను అంటున్నాడు. అదేవిధంగానే 104వ సంకీర్తన 104వ సంకీర్తన 104వ సంకీర్తన 104 33 104 సంకీర్తన 33 వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడుదును, నేనున్నంత కాలము, నా జీవిత కాలమంతయు నేనున్నంత కాలము, నా జీవిత కాలమంతయు నేను ఉన్నంత కాలం, నేను బ్రతికిన కాలము, నేను ఉన్నంత కాలం, ఈ లోకంలో ఉన్నంత కాలం, ఈ లోకంలో బ్రతికినంత కాలము నేను దేవుని కొరకే జీవిస్తాను. ఆ విధంగా ఉందామా? పౌలు అన్నాడు, ఇక్కడ ఎవరన్నారు? దావీదు. నేను జీవించినా దేవుని కొరకే, బ్రతికినా దేవుని కొరకే. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనున్నంత కాలము, నేను బ్రతుకు కాలమంతయు నా జీవితం దేవునికి అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. మరి మనము ఆ విధంగా ఉంటాం. చూద్దాం, మరి మనము దేవునితో సత్సంబంధం ఏ విధంగా మరి కలిగి ఉన్నాం అంటే, మనము దేవునికి ఏ విధంగా ఒప్పందం చేసుకున్నాం. నేను దేవునితో జీవిస్తా, దేవుని కొరకు ఉంటా అని మనము అనాలి. ఆ విధంగా కొంతమంది భక్తులు అన్నారు. మనం ఆ విధంగా అపోస్తలుడైన పౌలు అన్నట్లు, దావీదు అన్నట్లు, నా జీవిత కాలం అంతా కూడా నేను ఉన్నంత కాలము దేవునికే, బ్రతికిన దేవునికే, వచ్చిన దేవునికి, నేను ఉన్నంత కాలం నా బ్రతుకు దినమల్లి ఆ విధంగా దేవుడి కొరకు నేను జీవిస్తాను. క్రైస్తవులుగా మనము నిశ్చయించుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఆ విధంగా ఉందామా? మరి మనం ఎవరి కొరకు జీవించాలి? ఈ లోకంలో జీవించేదీ కొరకే దేవా, నీ కొరకే దేవా, ఈ లోకములో జీవించెదను, ఈ కొరకే దేవా, దేవా, ఈ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు చాలునయ్యా ఇలా జీవించు, నీ కొరకే దేవా, ఈ లోకములో జీవించెదను, నీ కొరకే దేవా. మనం ఎవరి కొరకు జీవించాలి? మనం ఎవరి కొరకు జీవించాలి? దేవుని కొరకే జీవించాలి. ఎవరి కొరకు ఈ లోకంలో మనం జీవించాలి? ఆస్తి అంతస్తుల కొరకు జీవించరాదు, భార్య భర్త కొరకు జీవించరాదు, భర్త భార్య కొరకు జీవించరాదు, పిల్లలు తండ్రి కొరకు జీవించరాదు, తండ్రి పిల్లల కొరకు జీవించరాదు, నీ యొక్క ఆస్తి కొరకు జీవించరాదు, నీ యొక్క భవనము, నీ యొక్క ఇంటి కొరకు కదా, నీకున్నటువంటి ఈ భూమి మీద ఐశ్వర్యము కొరకు నేను జీవించరాదు. మనం ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించి మన జీవితాన్ని దేవుని కొరకు మనము అంకితం చేసుకుని జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా మనము
దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని కొరకే జీవించాలి. అప్పుడే మనకు పరలోకం. నువ్వు ఎవరి కొరకే జీవించినా కదా, ఎవరిని ప్రేమించినా నీకు పరలోకం ఉండనే ఉండదు. అందుకొరకే నేను జీవించేది, నేను బ్రతికేది దేవుని కొరకే. అంత మహారాజు దావీదు, అంత సంపద, అంత పిల్లలు అన్నీ ఉన్నాయి. అతను ఎంత చక్కగా ఉన్నాడు కదా, ఎంత మంచి మాటలు దేవునికి జ్ఞాపకం చేసుకున్నాడు. 104 సంకీర్తనలో 20-33 వచనాలలో నా జీవితకాలం అంతయు నేను యెహోవాను, తర్వాత నేనున్నంత కాలము, నా జీవిత కాలం అంతయు నేను ఉన్నంత కాలం దేవుని కొరకే. తర్వాత పౌలు అన్నాడు, నేను బ్రతికినాను చచ్చినాను క్రీస్తే, క్రీస్తు కొరకే. అందుకొరకే ఈ లోకంలో మనం జీవించాల్సింది ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకే జీవించడానికి మనం సిద్ధపడదాం. అదేవిధంగానే మన ఆ విధంగా ఉన్నటువంటి వారు ఆ విధంగా నీ కొరకు జీవిస్తానికి సిద్ధపడిన భక్తులను మనం నామం చేసుకుందాం. మనం ఆ విధంగా సిద్ధపడదాం. ఆ విధంగా వారిని మాదిరిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం ప్రస్తుత లేఖన భాగంలో నుంచి 2వ సమూయేలు గ్రంథం 11-11 వచనంలో చూద్దాం. 11వ అధ్యాయము 11వ వచనము. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11-11. ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండెను. నా అధిపతులకు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులుండగను. భోజన పానములు చేయుటకును నా భార్యతో పరుటకు నేను ఇంటికి పోతున్నా. నీ తోడు, నీ ప్రాణము తోడు, నేను అలాగూ చేయవాడను కానని దావీదుతో అనిను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇతను ఎవరు? దావీదు సైన్యాధిపతి. దావీదు సైన్యాధిపతి. ఇతని పేరు ఉరియా. ఉరియా. ఈ ఉరియాను మనం చూస్తున్నాము. దావీదు ఏదో విషయంలో ఆయన ఇంటికి పంపాలని చూస్తున్నాడు, తన సంతోషం కొరకు. కానీ ఈరోజు సెలవు లేదు కదా, నాకు గవర్నమెంట్ హాలిడేస్ లేదు, మరి ఏం లేదు. నాకు ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నాను కింద, ప్రభుత్వ ఉద్యోగి, సైన్యాధిపతిని, రాజు కింద అది సైన్యాధిపతిని. తర్వాత ఒకవేళ నేను వెళ్ళినా కూడా ఈ దినము జరిగేది ఏంటి? యుద్ధం. ఏం జరుగుతుంది? యుద్ధం. మరి యుద్ధం సందర్భంలో సైన్యాధిపతి నేను నీ దగ్గరనే ఉండాలి, లేదా సైన్యంలోనైనా ఉండాలి. అట్టి సందర్భంలో నన్ను ఎందుకు నీవు ఇంటికి పంపమంటున్నావు? సైనికులు ఎక్కడికి రాజుకు తోడుగా ఉంటారు, భద్రతగా ఉంటారు, లేదంటే యుద్ధం కన్నా వెళ్తారు. అంతేకాని ఆ చట్టభేదం లేదమయ్యా కదా. నేను నువ్వు ఒకవేళ నన్ను అనొచ్చు, నీవు పుస్తకపాడు వెళ్ళు, ఇంటికి వెళ్ళాలి. కానీ నేను డ్యూటీ చక్కగా చేసేవాడిని కదా, నీ దగ్గర జీతం తీసుకుంటున్నా. నేను మరి నమ్మకంగా సేవ చేసేటువంటి వాక్యం నాకు ఉంది. అయ్యా, యుద్ధం జరుగుతుంది, నేను పోతే నేను ఎవరైనా చంపుతా, శత్రువులు వస్తా, అక్కడ కూడా యుద్ధం జరుగుతుంది. ఇంటి సందర్భంలో భద్రత లేకుండా నేను ఏ పని చేయాలి అని అంటూ అతడు ఏమంటున్నాడు చూడండి, నేను చిన్న చేస్తాను కానీ నేను నీ దగ్గర ఉంటాను, నీ సేవ చేస్తాను, కానీ నా సుఖ భోగంలో నేను అనుభవించే వ్యక్తిని కాదు. అంటే దావీదుతో ఉండటానికి, దావీదును కాపాడటానికి, దావీదుతో సహవాసం చేయడానికి, దావీదుతో తన జీవితాన్ని పయనించడానికి ఇతడు అంకితం చేసుకున్నటువంటి వ్యక్తి. నువ్వు వెళ్ళి సుఖపడినప్పుడు అతను అంటున్నాడు, అయ్యా నేను ఇంటికి పోయి సుఖపడదునా, నా జీవితము నీతోనే నేను ఉంటా. అతడు అంటున్న మాటలు మనం చక్కగా మనం చూస్తున్నాము. అంటే కీర్తనకారుడు అన్నాడు కదా, నేను బ్రతుకు కాలం అంతయు నేనున్నంత కాలం. తర్వాత పౌలు ఏమన్నాడు, సచ్చినను బ్రతికినను నీ కొరకే.
అన్నాడు పౌలు. మరి మనం కూడా ఆ విధంగా అనాలి. ఇక్కడ ఉరి అదే మాట అంటున్నాడు. ఉరి అన్న మాటలో అదే, నేను నా జీవితం అంతా కూడా నీతోనే నా జీవితం. దావీదు దేవునికి ముంగుర్తుగా ఉన్నాడు. యేసుప్రభు దేవునికి ముంగుర్తు, దేవునికి ముంగుర్తు. అంటే ఎప్పుడైతే దావీదు దగ్గర తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడో నీతోనే ఉండాలని, అప్పుడు తన ఆ జీవితము దేవుడితో ఉన్నట్లు లెక్క. ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము 11వ వచనంలో ఉరియా మందసమును అంటున్నాడు. ఉరియా అనే మాటలు మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను, నా అధిపతి యోవాబును నా ఏలువాడగు దేశేవకులను బయట దడ్డులో ఉండగను, భోజనము పానములను చేయుటకును నా భార్యలకు వెళ్ళి పనుటకును నేను ఇంటికి పోదునా, నేను ఇంటికి వెళ్ళను. చూడండి, నీ తోడును నీ ప్రాణము తోడును నాలాగు చేయవాడను కానని దావీదుతో అనేను అనే ఇక్కడ అంటున్న మాటలు ఏంటంటే, అయా నేను నీ దగ్గర ఉంటా, నీ పాద సేవ చేస్తా, నీకు భద్రతగా ఉంటా, నీకు సైనికుడుగా ఉండి నిన్ను కాపాడుతా, నీతోనే ఉంటా, నీ దగ్గర సేవ చేసే వ్యక్తిని నేను ఎక్కడికి వెళ్ళను. ఉరియా అంటున్న మాటలు, నేను వెళ్ళి సుఖపడుతున్నా. దేవుడు మరి నీవు నేను మనందరము కూడా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్యలు వచ్చినా దేవుడిని విడిచి లోకం వైపు పాపం వైపు చూడకూడదు. సుఖం వస్తుంది కదా, ఇక్కడ ఉంటే దుఃఖము, అక్కడ వెళ్తే సుఖం వస్తుందని మనం వెళ్ళదా. దావీదు దగ్గర శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినా కూడా ఉరి అన్నాడు, నాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నేను లోకములో లేదా లోకానుసరమైన సంసారంలో ఉండి నేను సుఖపడనయా. నాకు ఎంత వేదన వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా నేను నీతోనే, నీ జీవముతోడు, నీ ప్రాణముతోడు నేను నీతోనే. ఉరియా చూడండి, దేవుడి ద్వారా ఉరియలాగా నేను దావీదు దగ్గర నీతోనే నా ప్రయాణం. మనం కూడా ఉరియలాగా దావీదుతో ఏ విధంగా అన్నాడు, దేవుడితో మనము ఆ విధంగా నాకు ఉరియలాగా, అయ్యా నీ లోకములో ఉండి సుఖపడుతున్నా, లోక సౌభాగ్యములో ఉండి నేను ఆనందించుతూ ఉంటున్నా, అది నాకు వద్దయ్యా కదా. దావీదు దగ్గర శ్రమ అనుభవించాడు, దావీదు దగ్గర మన నిన్న అనుభవించాడు, దావీదు దగ్గర సమస్యలు అనుభవించాడు. అయినను దావీదు నా ఏలినవాడ నీతోనే. మనము కూడా మన ఏలినవాడు ఎవరు? దేవుడు. మన దేవుడి దగ్గర, దావీదు దగ్గర గురి అన్నట్లు దేవుడి దగ్గర నీవు నేను ఏమనాలి, నా ఏలినవాడా, నా జీవితమా నీతోనే, నీ ప్రాణముతోనే దేవా, నీ జీవముతోనే దేవా, నేను నీతోనే జీవిస్తా అనాలి. మనం ఎవరితో అనాలి మాట? దేవుడితో. ఉరియా అన్నట్టు మనము దేవుడితో, దావీదుతో ఉరియా మాట్లాడినట్టు మనము కూడా దేవుడితో ఉరియలాగా మాట్లాడాలి. అయ్యో నేను నీతోనే, నీతోనే, నేను బ్రతుకు కాలం అంతా, నేను ఉన్నంత కాలము, నేను ఉన్నంత కాలం, నేను చచ్చినను బ్రతికినను క్రీస్తు కదా. ఉరియా కూడా నేను నీతోనే ఉంటాను, నీ కొరగా చచ్చిపోతాను. మనం ఆ విధంగా అలాంటి నిశ్చయత, అలాంటి నిబంధన, అలాంటి ఒప్పందం ఇప్పుడు మనం దేవునితో చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుందామా? ఉరియా దేవుడితో చేసుకున్నట్టు, దావీదుతో చేసుకున్నట్టు మనము దేవుడితో ఒప్పందం, నీతోనే నా జీవితం. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రూతు గ్రంథంలో మనం వెళ్తున్నాం. మొదటి అధ్యాయం రూతు గ్రంథం. న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పేజ్ నంబరు 221 పాత నిబంధన. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత పాత నిబంధన 221 రూతు గ్రంథం మొదటి అధ్యాయం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను ప్రతిమాలో కొనవద్దు,
నీ వెలు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడి నా దేవుడు. చదవాలి. నీవు వృద్ధి పొందుట చోటను నేను వృద్ధి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఇంత కీడైనా చేయలేదాక అని. చూడండి, ఇక్కడ నేనున్నంత కాలము, నేను బ్రతుకు కాలం అంతయు దేవుని పేరుకి అన్నట్టు, నేను సత్యనాలో బ్రతికానే క్రీస్తుకే జీవిస్తా అన్నట్టు, ఇక్కడ కూడా ఎవరంటున్నారు ఆ మాటలు? నయము కూడా ఎవరు? ఈ రోజు ఏమంటుంది? బ్రతికినాను చచ్చినాను నీతో నిశ్చయించుకున్నాను ఎవరితో ఉండాలని. ఈరోజు ఎవరితో ఉండాలని నిశ్చయించుకుంది? తన అత్త అయ్యోతో. ఆయన అన్న మాట వస్తుందండి, ఆమె వెళ్ళి సుఖపడచ్చు కదా. ఉరియతో దావీదు అన్నాడు కదా, నీ వెళ్ళు సుఖపడు భార్య పిల్లలతో, కానీ వెళ్ళలేదు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, రూతు వెళ్ళచ్చు, వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖపడచ్చు, లోకాంశమైన జీవితం గడపచ్చు. కానీ ఆమె అంటుంది, అయ్యా అమ్మా, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు కాబట్టి నేను దేవుడితోనే ఉంటున్నా. నేను కూడా ఏ విధంగా ఉన్నామో నాకు తెలుసు. లోకములో ఉండి పాపంలో ఉండి నేను నశించేటువంటి దౌర్భాగ్యంగా కాదు. లేనంత మాత్రాన నేను తప్పు చేస్తానని అనుకోవచ్చు, కానీ ఏ విధంగా ఉండాలో నాకు తెలుసమ్మా. ఈ దేవుడు గొప్ప దేవుడు కూడా, కాబట్టి నేను నమ్ముకున్నా, నీ దేవుడితో ఉంటున్నా. నేను కూడా ఏ విధంగా ఉండాలో నాకు తెలుసు. కాబట్టి అమ్మా, నేను లోకం వైపు పాపం వైపు చూసి సుఖపడేటువంటి వ్యక్తురాలను కాదు అంటూ ఆమె వీళ్ళు నీ ఇష్టం ఉన్నప్పుడు తన అతతో ఆయన అంటున్నటువంటి మాటలు చూడండి. దేవుని వాక్యంలో మనం చూస్తే 2వ లైన్లో 2వ లైన్లో, నీవు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే ఆ దేవుడు. నీవు నివసించే చోటు నేను నివసిస్తా, నీవు వెళ్ళే చోటుకి నేను వెళ్తా. అమ్మ, నీవు ఎక్కడైతే ఉన్నావో అక్కడనే నేను నివసిస్తా. నా నివాసము నీతోనే, నా బ్రతుకు నీతో, నా జీవనము నీతోనే. క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తున్న మనము దావీదుతో నీతోనే నా జీవితం అన్నట్టు, తర్వాత ఇక్కడ రూతు నయోమితో అన్నట్టు, అమ్మా నేను నా జీవితము నీతోనే జీవిస్తా, నీతోనే నా ప్రయాణం అన్నట్టు, మనము కూడా దేవుడితో ఒప్పందం చేసుకొని కదా ప్రయత్నించాలి. నేను ఇక నుంచి నీతోనే గడుపుతా దేవా. నయోమి దేవునికి ముంగుట్టు అంటే నయోమితో ఒప్పందము చేసుకున్నాడు. దావీదు దేవునికి ముంగుట్టు, దావీదుతో ఒప్పందము చేసుకున్నాడు గుడియా. మనము కూడా అదే చేసుకోవాలి. నేను ఇక నుంచి ఎవరితో? నీతోనే ఉంటా, నీతోనే నా జీవితం గడుపుతా. ఆయన అంటున్న మాట చూడండి, నేను చచ్చినా బ్రతికినా చావు తప్ప మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయాలి. చచ్చిపోతున్నా తప్ప మేము మనందరం దూరం అయిపోతామని, కానీ బ్రతికిన కాలం అంతా నేను విడిచి ఎక్కడికి వెళ్తాను. ఆ విధంగా ఉన్నామా? నా ఏమిటో కదా ఒప్పందం చేసుకుంది, ఇక నుంచి నేను నీతోనే నా ప్రయాణం, ఆ జీవితం నీతోనే. నేను నమ్ముకున్న దేవుడినే నేను సేవిస్తా కదా. నువ్వు ఎక్కడ చచ్చిపోయినా అక్కడ చనిపోతా, ఈ జనమే నా జనం. ఆ విధంగా ఉన్నాం. ఆ విధంగా మనము ఒప్పందం చేసుకుందాం, నిర్ణయించుకుందాం, సిద్ధపడతాం. అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ఇప్పుడు ఏ క్షణం మనం నిర్ణయించుకోవాలి.
దేవా నా జీవితము నీతోనే, నేను డబ్బుతోనే డబ్బుతో ఉండను, లోకమైన సంపదతో నా జీవితం గడపడం, సుఖభోగములతో నా జీవితాన్ని ఆనందంగా చేసుకోను. అది కాదు నాకు శాశ్వతమైనది. నీతో ఉంటే నాకు నీ రాజ్యం, ఎల్లకాలం నుండి రాజ్యాన్ని నాకు ప్రసాదిస్తామయ్యా. నాకు కావాల్సింది నీతో ఉండేటువంటి పాత్రము కావాలి. అవి నేను అందామా? రోజు ఏమతో ఒప్పందము చేసుకున్నట్టు, దావీదు ఊరియా ఒప్పందము చేసుకున్నట్టు, ఇప్పుడే శ్రమంది నీవు నేను దేవునితో నీతో నేను గడుపుతాను ఒప్పందం చేసుకుంటాను. ఆ విధంగా ఉంటే దేవుని రాజ్యానికి వారసులు. ఆ విధంగా లేకుండా దేవునితో గడపకుండా డబ్బుతో ధనముతో పాపముతోనూ గడుపుతా దాంతోనే జీవిస్తా అంటే పరలోకానికి వారసులు కాము. కాబట్టి ఒప్పందం ఇప్పుడే నిర్ణయించుకున్నాం. ఆ విధంగా నీతోనే నేను గడుపుతాను దేవుడు. తర్వాత ఇంకొక ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం. అదే గ్రంథంలో రేపు చదువుతున్నాము. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 15. ప్రస్తుత లేఖన భాగంలో నుంచి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 15:21. 15వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవడు రాజునకు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవను రాజునకు నీ ఉండులో ఆ స్థలం నుండి నీ దాసుడనైనా నేనుండునని రాజుతో మనవి చేశాను. బాగా వినాలి. ఇక్కడ ఇత్తయి, ఇతని పేరు ఏం పేరు? ఇత్తయి. ఇత్తయి అనేటువంటి ఈ వ్యక్తి, ఈ భక్తుడు ఏమని నిర్ణయించుకున్నాడు చూడండి. దావీదు నీ వెళ్ళు, ఈ శ్రమ పడలేవు, ఈ యుద్ధాలు చేయలేవు, ఈ కష్టాలను అనుభవించలేవు, నీ వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి సుఖపడన్నప్పుడు అతడు దావీదు అంటున్నాడు, అయ్యా నీవు ఆ మాట అనద్దు, నేను నిశ్చయించుకొని దగ్గరకు వచ్చాను నీతో ఉండాలని. దావీదు అన్నాడు, ఈ కష్టాలు పడలేవు, యుద్ధాలు చేయలేవు, ఈ శ్రమను అనుభవించలేవు, వెళ్ళని చెప్పాడు కాదు. కానీ ఆ విధంగా అనవు దేవా, ఆ విధంగా అనద్దు నా ఏలిన వాడా, నేను నీతో ఉండాలి నిశ్చయించుకునే దగ్గరకు వచ్చింటే నువ్వెందుకు నమ్మమంటున్నావు? నేను నిశ్చయించుకున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీతో ఉండడానికే, నా జీవితం నీతో గడపడానికే వచ్చానయ్యా. ఈ మాట ఎవరన్నారు? దావీదు ఇత్తయి. అతను అన్న మాటలు ఏంటో చూద్దాం. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడను రాజు నాకు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడను రాజు నాకు నీ ఉండులో ఆ స్థలం ఉంది, నీ దాసుడనైనా నేనుండునని రాజుతో మనవి చేసుకునేను. రాజుతో మనవి చేసాను. మా రాజుతో నిర్ణయించుకున్నాడు, రాజుతో ఒప్పందము చేసుకున్నాడు. అలా నీవు ఇక నుంచే మనము ఆ రాజు అయినటువంటి దేవునితో నిబంధన చేసుకుందాం, ఒప్పందము చేసుకుందాం. ఇత్తయి అన్నాడు, నేను చచ్చినాను బ్రతికినాను నీతోనే. అయ్యా నా ఏలినవాడ, మహారాజైన దావీదు, నా ఏలినవాడ రాజా, నేను చచ్చినాను బ్రతికినాను నీతోనే నా జీవితం గడుపుతాను. అలాంటి నిశ్చయత మనం రావాలి. ఇప్పుడు ఇత్తయి దావీదు ఒప్పందం చేసుకున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళను, ఆ జీవిత కాలం అంతా కూడా నీతో నేను గడుపుతా. ఇత్తయి దావీదుతో ఒప్పందం చేసుకున్నట్టు మనము దేవుడితో ఇప్పుడు ఏం చేసుకుందాం? ఒప్పందము చేసుకుందాం. దేవుడితో గడుపుదామా? ఆ విధంగా ఉందాము. మళ్ళీ ఆ విధంగా ఉండడానికి నీవు నేను సిద్ధపడదాం.
ఆయన అన్న మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. నేను చచ్చినాను బ్రతికినాను, నేను చచ్చినాను బ్రతికినాను, నా జీవితము నీతో. నా ఈలినవాడవును రాజునవు నీవు ఉందువో, నా ఈలినవాడ రాజా నువ్వు ఎక్కడ ఉందువో ఆ స్థలం మంది నీ దాసుని అయినా నేను ఉందునని రాజుతో మనవి చేసుకున్నాను. నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడనే ఉంటాను. బైబిల్లో మనం చూస్తాం, చచ్చినను బ్రతికినను నీతోనే, చచ్చినను బ్రతికినను నీతోనే. ఇప్పైలాగా ఆ విధంగా గడపాలి మనం. ఇప్పుడు ఏం ఉంది దేవుడి పిల్లలారా, క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తున్న మనము ఏదో ఆశ్రమాషిగా కాదు, ఏదో అశ్రద్ధ నిర్లక్ష్యం కాదు, కానీ ఏదో మనసుల పారంపర్య ఆచార్య ప్రకారము కాదు. మన జీవితం గడపాల్సింది చాలా నిష్ఠతో, క్రమంతో, భక్తితో, దేవుడితో ఒప్పందం చేసుకోవాలి. ఇక్కడ నుంచి దేవుడితో బ్రతుకుతా, దేవుడితో నా జీవితం అనుభవిస్తా తప్ప నేను లోకంలో ఏది కూడా నా జీవితాన్ని అనుభవించాను. ఉరియా అన్నాడు, ఉరియా నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. కానీ ఉరియా దావీదు క్షమించండి, దావీదు అంటున్నాడు ఉరియాను, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, వెళ్ళు, నీటికి వెళ్ళి సుఖపడు అని దావీదు ఉరియాతో ఉన్నప్పుడు ఉరియాని ఏమన్నాడు? ఆ మాట అంటూ, నేను అభినందడానికి మీ దగ్గర రాలేదుగా, నేను సైన్యాధిపతి, నేను సైనికుడు, అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక నీ దగ్గర ఎవరు లేరు, నేను వెళితే నీ పరిస్థితి ఏంటి? నిన్ను కాపాడేటువంటి సైనికుడు నేను. కాబట్టి ఆ విధంగా వెళ్ళి నేను సుఖపడే వ్యక్తిని కాదయ్యా, నేను నీతోనే ఉంటా, నీతో నా జీవితం గడపతా, నేను చచ్చినా కదా యుద్ధంలోనే చస్తాను, కానీ నేను ఇంటికి వెళ్ళి సుఖపడతాను అయ్యా, నీ కొరకే, నీతోనే నా జీవితం. దావీదుతో ఉన్నట్టు మనము దేవుడితో ఎత్తు ఆ విధంగా ఒప్పుకున్నాం, నిర్ణయం తీసుకోవాలి. ఇంకెవరున్నారన్నమాట, ఎవరున్నారంట? రూతు ఎవరితో ఉన్నది? మరి ఏమన్నదామే? మరణము తప్ప ఏది మనల్ని విడదీయదమ్మా, మరణము తప్ప, చచ్చిన తప్ప నేను నీకు వేరు కాదు. కానీ బ్రతికినానంటే బ్రతికిన కాలం అంతా నీ కూడా నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికే వెళ్ళాలి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు ఎక్కడికి నివసిస్తావు నేను అక్కడే నా నివాసము నీతోనే. ఆ విధంగా ఉందామా? మరి ఆ విధంగా ఒప్పందం నిర్ణయం తీసుకుందామా? ఎవరితో? నయ్యేలతో రూతు నిర్ణయించుకున్నట్టు, ఒప్పందం చేసుకున్నట్టు ఈ క్షణంగా మనం ఆ విధంగా త్యాగం చేసుకోవడానికి సిద్ధపడాలి. ఇక్కడ నుంచి నా జీవితము నీతోనే. ఇంకెవరన్నారు? ఇత్తయి అనేటువంటి వ్యక్తి ఎవరితో ఉన్నాడు? దావీదు ఏమన్నాడు? నేను చచ్చినను బ్రతికినను, నా ఏలినవాడ రాజా నువ్వు ఎక్కడ ఉందో నేను అక్కడ ఉందో. దావీదు మహా గొప్ప భక్తుడు, దావీదు దేవునికి ముందు. దావీదు దగ్గర మనం ఎప్పుడైతే మంచిగా నడుచుకుంటామో దేవుడి దగ్గర నడుచుకున్నట్లేదు. కాబట్టి ఆ ఈతయ్య అనే వ్యక్తి దావీదు దగ్గర సహవాసం చేయడానికి సిద్ధపడ్డాడు, దావీదుతో జీవితం గడపడానికి సిద్ధపడ్డాడు. తన సంసారం అంతా వదిలిపెట్టి, లోకంలో ఉన్న సమస్యలన్నీ విడిచిపెట్టి, లోకంలో పాపాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి కదా పాపముని వదిలి దావీదు దగ్గరకు వచ్చి దావీదు అంటున్నాడు, అయ్యా నేను లోకముతో పాపంతో సహవాసం చేయాలి, నీతోనే ఉంటా, నీతోనే ఉంటా. నేను చచ్చిన బ్రతికినాను, యుద్ధంలో నీకు యుద్ధం రాదంటున్నావు కదా, నువ్వు ఈ కష్టాలు ఈ శ్రమను అనుభవించలేమంటున్నావు కదా. పైభాగంలో చదువుతా రాయబడింది అక్కడ, అయ్యా నేను నిశ్చయించుకోవచ్చానయ్యా, నేను చచ్చిన బ్రతికినా కూడా నీతో ఉంటా అన్నాడు ఇత్తయి. మనము కూడా దావీదు అన్నాడు, నా దగ్గర ఉంటే కష్టాలు శ్రమలు బాధ తప్ప ఏముండవు, వెళ్ళు సుఖపడు వెళ్ళు అన్నాడు దావీదు. దేవుడితో ఉంటే కష్టాలు శ్రమలు సుఖం ఉంటాయి. దావీదు ఎంత కష్టాలు అనుభవించాడో దేవుడు అలాంటి కష్టాలు అనుభవించాడు. కాబట్టి మనము కూడా
దేవుడితో ఉండడానికి సిద్ధపడినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వస్తున్నాయి. అట్టి సందర్భంలో ఇంతయి దావీదు అన్నట్టు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా బ్రతికిన చచ్చిన నీతోనే. నయమితో ఉంటే శ్రమలు భయంకరం వస్తాయి కదా, కానీ నయము వదిలిపెట్టి వెళ్ళి సుఖపడచ్చు కదా. కానీ నయ్యేమి దేవునికి మొక్కుతుంది, నయ్యేమి శ్రమ, కష్టం అయినను ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా నేను నీతో ఉంటా, అలాంటి శ్రమను అనుభవిస్తా. ఈ దేవునితో సహవాసం చేయడానికి నేను సిద్ధపడతా అన్నది కదా. తర్వాత ఇంకెవరున్నారు ఈ మాట? పుస్తుడైనా పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుగా క్రీస్తే, చావైతే అది మనం వైద్యంగా నిశ్చయించుకున్నాం. పౌలులాగా నేను బ్రతికితే నీ కొరకే చచ్చిస్తే కూడా జీవితాంతమ వరకు నీకే సేవ సల్పుదునంటునే. అంతేనా? సరిగ్గా జీవితాంతమ వరకు నీకే సేవ సల్పుదునంటునే. పడండి, నాకు రాదు. పడండి. నుండి ధైర్యము నీచినడుపురాశగా జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటినే. ఆ విధంగా కూడా జీవితాంతం వరకు నీ సేవ చేస్తాం. ఆ విధంగా ఉన్నాము. మరి సేవ చేద్దామా? ఖచ్చితంగా చేయాలి. ఆశమాశీలు కాదు క్రైస్తవం అంటే. దేవుడి ఆశమాశీలు కాదు, ఆశమాశీలు కాదు. దేవుడితో ఉండే కష్టం, దేవుడి దగ్గర వచ్చి దేవుడితో ఉండాలని సిద్ధపడితే సుఖమొస్తుందని అనుకోవచ్చు నీవు. కానీ ఇంతయితో దావీదు పైభాగం రాయబడింది. ఇంతయి వచ్చి అన్నాడు, నీ దగ్గర ఉంటానని వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, ఈ కష్టాలు అనుభవించలేవు, ఈ శ్రమలు అనుభవించలేవు, యుద్ధం చేయడానికి నీకు రాదు, నీవు వెళ్ళయ్యా అన్నప్పుడు ఇంతయి అన్నాడు, అయ్యా నువ్వు మాట ఉంటాయా, నేను బ్రతికిన చచ్చిన ఈ పుస్తకానికే నిశ్చయించుకొని వచ్చాను. ఇంతయి చూడండి, నయ్యేమి దగ్గర ఉంటే శ్రమలే, నయ్యేమి జీవితం అంతా కష్టం. ఆయన మా కష్టాలు మీరు అనుభవించగలమ్మా, మీరు ఎవరు కదా, మీరు వెళ్ళి పెళ్లి చేసుకున్న సుఖపడతామా, ఎందుకు నాకు వచ్చిన కష్టం మీకు ఎందుకు అవ్వాలి. కానీ నయ్యేమి దేవునితో స్వస్తంభం చేసుకున్న పత్ర, నయ్యేమితో ఉంటే దేవునితో ఉన్నట్టు లెక్క, అంతే కదా. నయ్యేమితో జీవిస్తే దేవునితో జీవించినట్టు లెక్క, అంతేనా లేదా. ఉరియా దావీదుతో నివసిస్తే, దావీదు కొరకు జీవిస్తే దేవుని కొరకు జీవించినట్టు లెక్క. ఇంతయు దావీదుతో నివసిస్తే దావీదు కొరకు నేను జీవిస్తా అన్నప్పుడు దేవుడి కొరకు జీవిస్తా అన్నట్టు లెక్క. తర్వాత అపొస్తలుడైన పౌలు ఉన్నాడు, డైరెక్ట్గా ఎవరుతున్నాడు? దేవుడు. అలా నేను బ్రతికిన నీ కొరకి, చచ్చినా నీ కొరకి. దావీదుతో మాట్లాడినాడు. ఇంకో చోట 104 చదివినది. ఇప్పుడు 104 ఏమన్నాడు? దావీదు అన్న మాటలు, నా జీవిత కాలం అంతయో నేను బ్రతుకు కాలం అంతయు, నా జీవిత కాలం అంతయో నేను బ్రతుకు కాలం. ఆ విధంగా ఉందామమ్మా. అది క్రైస్తవం అంటే. అలాంటి ఒప్పందం చేసుకున్నాం, అలాంటి మరి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మనం దావీదుతో ఉరియా ఒప్పందం చేసుకున్నట్లు, ఇతరు దావీదుతో ఒప్పందం చేసుకున్నట్లు, తర్వాత ఇంకెవరు? నయ్యేమితో తన కోడలు రూతు ఒప్పందము చేసుకున్నట్లు, అపొస్తలుడైన పౌలు దేవునితో ఒప్పందము చేసుకున్నట్లు దేవుడు నేను అలాంటి నిర్ణయం తీసుకోవాలి. చచ్చినాను బ్రతికినాను నీతోనే. అలాంటి క్రైస్తవ జీవితం జీవితం, అలాంటి త్యాగం చేసి మంచి క్రైస్తవ జీవితాన్ని ఈ సమాజంలో ఇతర రాజ్యానికి వారసులుగా ఉండడానికి సిద్ధపడడం అతి గొప్ప భాగ్యము.
అవి నేను ఉంటానని సిద్ధపడి క్రీస్తు కొరకు సాగిపోతున్నాం. మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడైంది పర్వతాల వారసులను కూడా శుద్ధీకరించడం కాక ప్రార్థన చేద్దాం.